చూస్తారు కదా మనకి లక్ష కొట్టే టెన్షన్ లేకుండా అదే తిప్పేస్తా అనమాట. एमआरपी है, ప్రైస్ कुछ कम होता. प्राइस नेगोशिएबल रहेगा विजिट करने के बाद. సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ చరాక్ ఒకసారి దబా. సో ఇది వచ్చేసి వెరీ యూనిక్ పతంగ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ కట్ట అనేది ప్లాస్టిక్ అనమాట. ఇది యాక్చువల్లీ కట్టే కాదు, ఇది సమ్ ప్లాస్టిక్ మెటీరియల్ రాడ్ టైపు. సో సో ఇది వచ్చేసి మన జైచంద్. సో వీళ్ళ దగ్గర అసలు వేరే లెవెల్ కలెక్షన్స్ ఉన్నాయి. నన్ను అడితే ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. క్రేజీ అంటే క్రేజీ స్టాక్ ఉంది వీళ్ళ దగ్గర. ఏమేమి ఉన్నాయో మనం అయితే ఒకసారి పోయి చూద్దాం. ఆ పతంగ్ చూస్తారు కదా, ఒక కోబ్రా లాగా కనిపిస్తుంది. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర పార్కింగ్ స్పేస్ అయితే ఫుల్ ఉంది. సో బండ్ల మీద వచ్చినా కానీ మనకి ఎట్లాంటి టెన్షన్ ఉండదు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కొనికే లిఫ్ట్ కూడా ఉంది. సో లిఫ్ట్లో ఎక్కేసి రాగానే చాలా నీట్గా అంటే చాలా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు పతంగుల లోపల. కానీ అందరూ యాజ్ యూజువల్ అటు ఇటు పడేసారు. సో ఫస్ట్ ఫ్లోర్లో రాగానే లెఫ్ట్ సైడ్ రాగానే మనకైతే షాప్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం అరేంజ్ చేసి పెట్టారు, అన్ని కింద పడేసారు యాజ్ యూజువల్. इंडिया's first electric charak made in India. సో ఇది चार्जिंग पे चलता है. कितना टाइम तक आता होगा रफली? मिनिमम 1 to 2 आवर. 1 to 2 hours. देन रिचार्ज करना पड़ेगा इसको. फिर रिचार्ज करना है. एंड 2100 एमआरपी है. ప్రైస్ కొంచెం కమ్ అవుతా. प्राइस नेगोशिएबल रहेगा विजिट करने के बाद. సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ చరాక్ ఒకసారి దబా. సో చూస్తారు కదా మనకి లక్ష కొట్టే టెన్షన్ లేకుండా అదే తిప్పేస్తా అనమాట. సో నాన్ స్టాప్గా చూస్తారు కదా. సో మనకి ఇంకోటి వచ్చేసి ఇది ప్రైస్ 2100 మనకి ఎంఆర్పి. ప్రైస్ కూడా నెగోషియేట్ అయితే అది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా, అహ్మదాబాద్లో మనకైతే ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇంకా వీళ్ళ దగ్గర ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియోకి అయితే కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చరాక్ మాత్రమే కాదు, ఈ చరాక్తో పాటు అయితే మనకి మాంజా కూడా ఉంది. సో మనకి కంప్లీట్ మాంజాతో పాటు మాంజా అండ్ చరాక్ కలిపి వస్తుంది. ये कितना रहेगा डिस्टेंस? 900 मीटर ऐसा कुछ. 900 मीटर प्लस इसका कुछ है. लो कॉर्ड. నో కార్డ్. సో 9 కార్డ్ మాంజా అనమాట. సో మాంజాతోనే చూడుది మనకి ఎట్లా పనిచేస్తుంది ఏంది అనేది. సో ఇది మంచి బెనిఫిట్ ఎవరికైతే సుట్టే ఓపిక లేకపోతే. ఆల్రెడీ వీడియోస్ పెడుతున్నారు చరాక్ పట్టుకునేటోడు కావాలని. ఆల్రెడీ మీకు ఇది అవసరం లేదు, సింగిల్గా అయిపోతుంది. ఇది వచ్చేసి ఫ్యాన్సీ మోడల్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ అండ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఇవి కూడా మనకి దొరికిపోతాయి. అండ్ దోపౌండ్లో రాకెట్ మోడల్ ఇవి విత్ తోకలు వస్తున్నాయి. ఇవి కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. అండ్ దాంతోపాటు వీళ్ళ దగ్గర దోపౌండ్ అయితే చాలా ఉన్నాయి. దోపౌండ్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అన్నీ అయితే దొరికిపోతాయి. అండ్ దాంతోపాటు చిన్న పతంగులు విత్ డోరీ అయితే ఉన్నాయి. సో ఇది చూస్తారు కదా, ఇది ఆధా పౌండ్ కన్నా చిన్న పతంగ్. వచ్చేసి జైపూర్ మోడల్ పతంగులు. మళ్ళా మనకి ఫ్యాన్సీ పతంగ ఆ మోడల్లో ఉన్నాయి. ఫ్యాన్సీ ఇవి కూడా ఫ్యాన్సీ ఐ లవ్ ఇండియా. సో ఇది వచ్చేసి దోపౌండ్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఆల్రెడీ బయట చూపించిన కదా. సో అవొకటి మనకి పెద్దది, ఇది యాక్చువల్లీ కోబ్రా లాగా వస్తుంది. మధ్యలో ఆ పతంగ తీసేస్తే ఈ కోబ్రా డిజైన్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఈ మోడల్ పతంగులు ఉన్నాయి, చరాకులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి హోల్సేల్ రీటైల్ రెండు దొరికిపోతాయి. షాప్స్ పెట్టాలనుకున్నా కానీ మనకు వచ్చేస్తాయి. మీరు కూడా వస్తారు. ఎడికెళ్ళి వచ్చారు భయ్యా? లింగంపల్లి అన్న. లింగంపల్లి బాయ్ ఖాస్ మాకు ఆయన చాలా ఖాస్. సూపర్. ఎట్లున్నాయి ఇక్కడ స్టాక్? ఎట్లుంది? ఒక్కసారి కాల్ చేస్తే 2 రింకే కాల్ చెప్తారు మా కాల్ అన్న. స్టాక్ ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది. బయటిని అన్న. మీరు షాప్ ఉందా లేకుంటే? నా షాపు అమ్ముతా. నాకు ఒక్కటే రేట్ పెడతాడు ఆయన, ఇంకేం లేదు. నేను మొత్తం మార్కెట్ తిరిగినా ఒకసారి. నా దిల్ ఖుషి చేస్తాడు. మాల్ అయితే మస్తు ఇస్తాడు అన్న. మంచిగా ఉందా క్వాలిటీ? బయటిని అన్న ఇప్పుడు వరకు చాలా తీసుకొని అన్న దగ్గర. ఆల్రెడీ అవి సేల్ అయిపోయినాయి, మళ్ళీ వచ్చినావా? మార్కెట్ లా ఇట్లా ఎవరు ఏడనియరు, మా అన్న అయినా ఇట్లా ఎవరు ఏడనియరు మార్కెట్ లా. ఈ బాయ్ మాకు ఏమన్నాడు, మొత్తం ఏడనిస్తాడు. కావాల్సిన స్టాక్ మనం అరేంజ్ చేసుకొని, అంటే ఏవి కావాలి చూసుకొని మరి తీసుకోవచ్చు. సో మనకి ఏ పతంకి మేము పేపర్ తీసుకున్నా ఏమన్నా ఆయన ఏమన్నాడు అంటే మేము మొత్తం జోలాడి తీసుకుంటాం అంతే. మాకు ఏమన్నాడు నైట్ 2 అయినా కూడా మా కోసం 3 అయినా కూడా 2:30 వరకు ఉన్నాడు మా కోసం ఆయన. అరే వా, సూపర్. దిల్దార్ అది మస్తే అది సూపర్. బయట. సో అన్న ఆల్రెడీ లింగంపల్లికి వెళ్ళి వచ్చిండు. ఇక మొత్తం ఇప్పుడు ఆల్రెడీ దుకాణంలో ఖాళీ అయిపోయింది, మళ్ళీ తెచ్చుకొని. హఫీస్పేట్ మాది. హఫీస్పేట్ బి బ్లాక్ హఫీస్పేట్. అచ్చా.
మీ దుకాన్ పేరు కూడా చెప్పేసి పనుల పని ఎంవిఆర్ ఎంవిఆర్ విఎంఆర్ కైట్ షాప్ విఎంఆర్ కైట్ షాప్ లొకేషన్ చెప్పేసి అపీస్పేట్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ కన్నారావు బస్తీ. సూపర్. సో అన్న ఆడికెళ్ళి వచ్చేసి ఈడికెళ్ళి తీసుకోతున్నట్టు ఇక చూడోరి ఇక్కడ క్వాలిటీ అండ్ ఇంకోటి ప్రైజింగ్ పరంగా, ఇంకొకటి వచ్చేసి ఆప్షన్స్. ఇంకా మనకి జైపూర్ మోడల్లో మనకి చాలామంది ఫిష్ కట్ అడుగుతారు మార్కెట్లో చాలా ప్లేస్లలో, ఈ డిజైన్స్ అయితే లేవు. ఇది నాకు ఇక్కడ కనిపించింది. ఇది ఆల్రెడీ పతంగ్ లోపల ఇంకో పతంగ్ తయారైంది, పింక్ అండ్ ఎల్లో ఒక పతంగ్ తయారైపోతుంది ఇక్కడ. సో ఇది మంచిగా ఉన్నాయి ఇట్లాంటివి మనకి. ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ అవి కూడా మంచి స్టార్ ఒకటి అండ్ 1 పౌండ్ 2 పౌండ్ కవర్. ఇంకా కవర్స్లలో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి యాక్చువల్లీ చాలామంది ఇవి ఎగిరేస్తారు, గుంజనికి జబర్దస్త్ ఉంటాయి పతంగులు. అండ్ మనకి 100 పీసెస్ కింద మనకి ఇవి మొత్తం ప్యాకెట్ అయితే ఉంటుంది. సో ఇవి 100 పీసెస్లో వచ్చేస్తాయి. అండ్ ఈ మోడల్ నేను ఏడా చూడలేదు 2 పౌండ్లా. ఇవి కూడా బాగున్నాయి. ये क्या है? गिफ्ट हैम्पर्स टाइप मांझा है अंदर. अच्छा मांझा है, स्काई किंग गिफ्ट में देते ना, पैकिंग वैसा है ये. सो स्काई किंग मांझा. सो ये 9 कार्ड. ये कितना है प्राइस? ये प्राइस का इसका మనకి గిఫ్ట్ ప్యాక్ లాగా కూడా చేసిస్తున్నారు. ఇవి మాంజా అనమాట, కాటన్ థ్రెడ్ మాంజా. సో స్కై కింగ్ ఆల్రెడీ మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది. 9 కార్డ్. ఇది వచ్చేసి 600 రూపీస్. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో, మనకు కావాల్సిన కలర్స్. ఇంకో ఇది పెద్ద డబ్బా కూడా ఉంది. ఇది ఇంకా ట్రెండింగ్ ఆల్రెడీ స్కై కింగ్. ఏ కిందగా ఇది కూడా కాటన్ థ్రెడ్ మాంజా అనమాట. ఇది కూడా 950 రూపీస్. ఇది కూడా ఏవి 9 కార్డ్. సూపర్. 16 भी है. అరే వా. ఇంకా మన దగ్గర ఇక్కడ చరాకులు కూడా ఉన్నాయి. చరాకులలో మనకి ఇంకోటి ఒరిజినల్ బరేలీ మాంజాలు. సో దీంట్లో 12 కార్డ్ ఉంది. సో ఇది చూడది మీకు 12 తారు బరేలీ మాంజా. ఇంకోటి వచ్చేసి మయూర్ మాంజా ఉంది, థ్రెడ్ మాంజా. ఇంకోటి ప్లాస్టిక్ చరాకులు, చెక్కలు ఇరిగిపోతున్నాయి అంటే ఇది ఈజీ. ఇంకా వేరే డిజైన్స్ దూల్పేట్ మోడల్ ఉన్నాయి, మళ్ళీ జైపూర్ మోడల్ కూడా ఉన్నాయి. రీల్ గొట్టలు కావాలంటే రీల్ గొట్టలు కూడా దొరికిపోతాయి మనకి. ఇంకోటి కృష్ణ గొట్ట అండ్ చిన్న బాబిన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా వీళ్ళ దగ్గర ఇది మంచి యూనిక్ కలెక్షన్ అయితే ఉంది. సో ఒకసారి అయితే మీరు రండి, మీకు తెలిసిపోతుంది ప్రైజింగ్ అండ్ డిఫరెన్సెస్ క్వాలిటీ పరంగా. అండ్ మ్యాక్సిమం స్టాక్ వీళ్ళు యాక్చువల్లీ గోడౌన్లో పెడతారు. సో మీరు చెప్తే స్టాక్ డైరెక్ట్ అక్కడ నుంచి తెచ్చిస్తారు. ఇది ½ పౌండ్ యాక్చువల్లీ. పేపర్ మంచి సాఫ్ట్ ఉంది యాక్చువల్గా. అండ్ దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. అండ్ పతంగ్ క్యారీ చేసుకోనికి బ్యాగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి కూడా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా ట్రై చేయండి ఈసారి. సో ఇది వచ్చేసి వెరీ యూనిక్ పతంగ్ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ కట్ట అనేది ప్లాస్టిక్ అనమాట. ఇది యాక్చువల్లీ కట్టే కాదు, ఇది సమ్ ప్లాస్టిక్ మెటీరియల్ రాడ్ టైపు. సో కొంచెం జూమ్ చేస్తున్నా చూడరు. ఇది ఒక రాడ్ టైప్ అనమాట ఇది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్. ఈ వెరైటీస్లో కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. సో మీకు కట్టి ఇరగదు, బద్ది ఇరగదు. తీసుకో. సో ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ పతంగ్. తీసేసుకో. వచ్చేసి ట్రాన్స్పరెంట్ పతంగ్. మనకు కూడా కనిపిస్తో లేదో అవి కూడా ఈడున్నాయి, కలర్స్లో ఉన్నాయి. దీంట్లో మల్టిపుల్ కలర్స్. ఇది చూడనికే బ్లూ కలర్, కాకపోతే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గోల్డ్, ఎల్లో ఇవన్నీ కలర్స్లో ఉన్నాయి. గుంజేటోళ్ళకి ఇది మస్తు పతంగ్ ఇది.